ఏదైనా ఒక ఇంపార్టెంట్ పేపర్ డాక్యుమెంట్స్ మిస్ అవుతూ ఉంటాయి చాలామందికి. ఇలా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఒక చిన్న టెక్నిక్ పాటించండి. గ్యారంటీగా అసలు మిస్ అవ్వటం అనేది ఉండదు. మీ లైఫ్లో అసలు కాగితం పేపర్ పోయిందనే మాటే ఉండదు. మీరు చేయాల్సిందల్లా ఒకే ఒకటండి. మీది ఇంపార్టెంట్ డాక్యుమెంటే ఉంటుంది. మీ స్థలం కాగితం, ఇంటి కాగితం ఉంటుంది. దానికి ఒరిజినల్ కాగితం బ్యాంకులో ఉండని, ఫోటోస్టాట్ ఉండని, అవన్నీ కూడా విలువైన కాగితాలే. అలాంటప్పుడు వాటికి మీరు విలువైన కాగితానికి కనీసం ఆ విలువను బట్టి 10 రూపాయల నోటో, 100 రూపాయల నోటో దానిలో పిన్ చేసి పెట్టండి పై ఎత్తున. డబ్బు ఎప్పుడైతే దానికి పిన్ చేసి పెట్టారో ఇష్టం వచ్చినట్టు పడారు పేపర్స్. అంటే ఇక్కడ మీకు తెలుసు, కానీ మీ పిల్లలు ఉండొచ్చు, ఇంట్లో వేరే వాళ్ళు ఉండొచ్చు, అయ్యే కాగితాలన్నీ పక్కన పడేయచ్చు. ఇది ఒకటే కాదండి, మీరు ఎక్కడికో వెళ్ళారు, ఏదో సర్టిఫికెట్ వచ్చింది, మీరు ఒక 10th క్లాస్ సర్టిఫికెటో, లేకపోతే మీరు ఏదో మెడల్ సంపాదించిన సర్టిఫికెటో, మీకు ఏదో అవార్డు ఇచ్చిన సర్టిఫికెట్ ఏ ఉంటాయి, చాలా కాగితాలు ఉంటాయి. ఇప్పుడు కంపెనీలు ఉన్నాయనుకోండి, వాటికి సంబంధించిన జిఎస్టీ పేపర్స్ అనో, లేకపోతే ఎన్నో పాన్కి సంబంధించినయో చాలా కాగితాలు ఉంటాయండి. పొద్దున్న లెగిస్తే ఎన్నో రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు బిల్డింగ్ ప్లాన్ ఉంటుంది, దానికి సంబంధించిన పేపర్స్ ఉంటాయి. అలా ప్రతి పేపర్కి 10 రూపాయల నోటో, 5 రూపాయల నోటో, 100 రూపాయల నోటో, ఆ పేపర్ కెపాసిటీని బట్టి 500 నోట్ అయినా కొట్టండి, నష్టం ఏం లేదండి. ఇప్పుడు ఆ పేపరు దాని విలువ లక్షల్లో ఉంటాయి, ఒక్కొక్క పేపర్ విలువ. ఆ లక్షల్లో పేపర్కి ఒక 500 రూపాయల నోట్ పిన్ కొట్టినంత మాత్రాన నష్టం లేదు. కొత్త నోట్లు తీసుకొచ్చుకోండి ఎప్పుడైనా సరే, ఎందుకంటే నిలవ ఉన్నప్పుడు పాత నోట్లు అయితే వాసన వస్తే చెడిపోయే అవకాశం ఉంది. అదే కొత్త నోట్ పిన్ కొడితే ఎన్ని సంవత్సరాలైనా ఏం కాదు. ఒక దాన్ని బట్టి, దాని విలువను బట్టి 2 నోట్లో 1 నోట్ పిన్ చేసి పెట్టుకోవటం వల్ల మీకు నష్టమేం లేదు. రెండోది ఇంకొక ముఖ్యమైన పాయింట్, సపోజ్ మన చిన్నప్పుడు రూపాయి నోట్, 2 రూపాయల నోట్ ఎలా ఉండేది తెలుసా? వాళ్ళు ఎవరికి తెలియదు. అదే కనుక మన చిన్నప్పుడు పేపర్ కనుక మనం పిన్ చేసి రూపాయి నోట్, 2 రూపాయల నోట్ పిన్ చేసి పెట్టుకున్నట్టయితే ఇవాళ ఆ నోట్ చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది. ఎప్పుడైనా మన డాక్యుమెంట్స్ చూసినప్పుడు రూపాయి నోట్, 2 రూపాయల నోటు, 5 రూపాయల నోటు తీసుకుని అవ్వాల 1 రూపాయి నోటు రాబోయే రోజులు అదే 1,00,000 రూపాయలు అయిద్దాము, నోటే అయిద్దాము. ఆ విధంగానే సరే మీరు డబ్బులు కరెక్షన్కైనా ఉపయోగపడుద్ది, మీ మెమరీస్కి బాగుండుద్ది, మీకు చిన్నప్పుడు గుర్తులు కానీ పనికి వస్తాయి. అట్లా మీ డాక్యుమెంట్ సేఫ్గా ఉంటుంది. మీకు ఇది ఒక ట్రిక్ వాడుకోండి. ఎన్నో పేపర్స్ ఉంటాయండి. ఇల్లు అన్న తర్వాత గ్యాస్ గ్యాస్ సిలిండర్కి సంబంధించినయో, ఆధార్ కార్డుకి సంబంధించినయో, కొన్ని డాక్యుమెంట్స్, గ్యారంటీ కార్డ్స్, వారంటీ కార్డ్స్, బిల్స్ ఉంటాయి. బిల్లులు ఏదో బిల్లు అని పడేస్తూ ఉంటారు. అట్లాగే కొన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సంవత్సరానికి, 3 సంవత్సరాలకు, 4 సంవత్సరాలకు ఒకసారి కొన్ని టెస్టులు కూడా ఉంటాయి. వాటికైనా సరే ఇంకా అసలు మనం చెప్పడానికి లేదండి. ఒక 10 రూపాయలు కట్టో, 5 రూపాయలు కట్టో మీ కెపాసిటీని బట్టి ఒక కట్ట తెచ్చుకొని కొత్త నోట్లు మీ దగ్గర ఉన్న వాటన్నిటికి పిన్ చేసి పెట్టుకోండి. లైఫ్ టైం మీకు ఆ నోట్స్ అనేవి మీకు ఉంటాయి. దాని విలువ తగ్గదు. మీరు చక్కగా మీ డాక్యుమెంట్కి విలువ వచ్చేసిద్ది అనమాట. ఈ యొక్క ట్రిక్ని మీరు ఉపయోగించుకుంటారని మీకు ఉపయోగపడిద్దని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి.